అయ్యా ఎంతమంది ఉన్నా నువ్వు ఆపుతావా? ఏం చేస్తూ ఉన్నాడంటే, నేను ధైర్యం చేస్తా ఉన్నాను, మీ ఎదురు నేను మాట్లాడతాను. ఏం చేస్తున్నాడట? ధైర్యం చేస్తున్నాను. ఎవరు? గొప్ప సంపన్నుడైనప్పటికీ, దేవుని చేత పిలువబడినప్పటికీ, దేవుని చేత ఆశీర్వదించబడినప్పటికీ ఏం చేస్తున్నాడంటే, నేను ధైర్యం చేస్తున్నాను అయ్యా అంటాను. అలాగున కుటుంబాల పక్షమున, సంఘముల పక్షమున దేవుని ఎదుట ధైర్యముగా నిలబడి దేవునితో ఒడంబడిక చేసుకునే పురుషులు సంఘాల్లో నుండి లేవాలని వారి కొరకు ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎప్పుడైతే men they don't pray enough, ఎప్పుడైతే సంఘంలో పురుషులు ప్రార్థించడానికి వెనుకంజలో ఉంటారో, నిర్లక్ష్యతోనే కలిగి ఉంటారో, వారిని ఫాలో అయ్యే వారు కూడా అదే ద్వారంలోకి వెళ్తారు. ఓకే, అవునా? సంఘంలోనే ఇలాగన అలవాటు చేసి ఏంటంటే, ముందు యవనస్తుల్లో పురుషులు ఉన్నారు కదా, వారి దగ్గర నుండి ప్రారంభించి, ఎక్కడి నుండి? వాక్యం చదవడం దగ్గర నుండి. ఈ రోజున కొన్ని సంవత్సరాల టైం తీసుకున్నప్పటికీ, కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు సంఘంలో ఏమవుతా ఉందంటే, యవనస్తులు ఏం చేస్తా ఉన్నారు? పరిచర్యలో వాళ్ళంటూ వారు చేస్తా ఉన్నారు. నాట్ ఓన్లీ మినిస్ట్రీ, పరిచర్య మాత్రమే కాదు, ప్రార్థనలో కూడా వారు పాలుపంపులు పొందాలి, వాక్య పరిచర్యలు కూడా వారు పాలుపంపులు పొందాలి. దేవుని మందిరంలో జరిగే ప్రతి విషయంలో ప్రతి పురుషుడు పాలుపంపులు పొందాలి. ఎందుకంటే ఎప్పుడైతే పురుషులు దేవుని ఎదుట సాగిలు పడతారో, దేవుని ఎదుట వారి జీవితాలను వంచి వారికి వారుగా సమర్పించుకుంటారో, వారిని బట్టి దేవుడు ఏం చేస్తారంటే అనేకులను ఆశీర్వదిస్తారు, అనేకులకు రక్షణకు కారుకులుగా వీరిని ఉంచుతాం. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. వారం విన్నాం, మరిదాస్ గారు చెప్పారు, పరిశుద్ధులను దేవుడు లేపుతాడు. ఎందుకంటే పునాదులు ఏమైపోయాయి? పాడైపోయాయి. ఆ పునాదులు పాడైపోయినప్పుడు ఆ పునాది మీద ఏది కూడా నిలవడానికి సాధ్యమేనంటారా? లేదు. ఏది నిలబెట్టినా సరే అది నిలవదు. ఏ జీవితం కూడా నిలిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడ ఏం లేదు, సరి అయిన పునాది లేదు. ఆ పునాది ఎలాగునా ఒక విశ్వాసి వేయగలడు అనంటే, దృఢమైన ప్రార్థన, ధైర్యము కలిగిన ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన దేవుని ఎదుట చేయడం ద్వారా వారు ఏం చేస్తారంటే, వారి జీవితాలకు కుటుంబాలకు సరిపడిన పటిష్టమైన పునాది వారు వేసుకోగలరు. ఆ పునాది ఎవరండి? ప్రభు అయిన క్రీస్తే. ఆయన చాలండి మన జీవితానికి. ఆయన చాలు మన జీవితానికి. ఇంకా ఏది కూడా అక్కడనే లేదు. ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది, హి ఈస్ ఏబుల్, గాడ్ ఈస్ ఏబుల్. గాడ్ ఈస్ ఏబుల్ అనంటే దానికి అర్థం ఏంటంటే, ఆయన చేయుటకు చేయించుటకు సమర్థుడు. హల్లెలూయా. మరొకసారి మనం వాక్యాన్ని చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. మళ్ళా ఒకసారి జ్ఞాపకం చదువు. రోమిలకు రాసిన పత్రిక, పౌలు గారు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకొని నేను కూడా సమయాన్ని అవి ఫాలో రైతు ఫాలో 14వ అధ్యాయం మొదటి నుండి మనం చదువు. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకోండి. విశ్వాసంలో బలహీనుడైన వారిని మనం ఏం చేయాలంట? విశ్వాసులు చేర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసంలో స్వార్థపరులు ఉన్నారా అంటే
నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఎస్ దే ఆర్. వారి స్వార్థం ఎలాగ మొదలవుతుందంటే, నేను ఎక్కువసేపు ప్రార్థన చేస్తాను, నేను ఎక్కువగా పరిచర్య చేస్తాను, నేను ఎక్కువగా దేవునికి కానుకలు సమర్పిస్తాను, నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాను. ఈ విషయాలన్నీ ఒక విశ్వాసిని ఏం చేస్తున్నాయి అంటే విశ్వాస భ్రష్టత్వానికి వారిని నడిపించేగా ఉంటాయి. ఒకవైపు ప్రభు చెప్తున్నారు, అయ్యా మీరు సాత్వికమైన హృదయాన్ని కలిగి ఉండండి. మరొక వైపు చెప్తా ఉన్నారు, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మిమ్మల్ని మీరు ఏం చేయాలి? తగ్గించుకోవాలి అని వాక్యం సెలవిస్తూ ఉంటే, మీరు బయలుదేరి ఏం చెప్తారంటే, ఐ కెన్ ప్రే ఫర్ నౌ అవర్స్ అండ్ అవర్స్. నేను గంటల తరబడి ప్రార్థన చేయగలను. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఏం చేస్తారో తెలుసా, నేను ప్రవచనాలు చెప్తానండి సంఘంలో. మా పాస్టర్ గారు కూడా చెప్పలేదు, నేనేం చెప్తాను? ప్రవచనాలు చెప్తాను. నేను దర్శనాలు కంటానండి. మా సంఘంలో ఎవరికి కూడా దర్శనాలు రావు. నేను కలలు కంటానండి. నేను కలలు కంటే ఏమవుతుంది? అది ఖచ్చితంగా జరుగుతుంది. అది నేను ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ఆత్మీయంగా భ్రష్టు పట్టించడానికే తప్ప అది దేవుని కన్నుల ఎదుట నిన్ను ఘనపరచడానికి కాదు. దేవుని ఎదుట మనం గనులుగా ఉండాలి అని అంటే, ఘనత వహించే వారిగా ఉండాలంటే, ఘనత ప్రతిసారి పొందుకునే వారి వరుసలో ఉండాలి అని అంటే, ముందు మనకు సాత్వికమైన మనస్సు కావాలి. మనలను మనము తగ్గించుకునే స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. నన్ను నేను తగ్గించుకోలేకపోతే, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతే, ఏ విషయంలో అన్నా కానుంటే, తినే విషయంలో లేకపోతే పెట్టే విషయంలో, మీకు తెలుసా అతిగా పెట్టడం కూడా అనర్థమే. అతిగా సహాయం చేయడం కూడా అనర్థమే. అవునంటారా కాదంటారా? అనుభవాలు నేర్పిస్తాయి మనకి. నేనేం పెట్టానండి, కొన్ని సంవత్సరాల తరబడి పెట్టానండి. విశ్వాసం లేకుండా నాకే ఏం చేశారంటే వెన్నుపోటు పొడిచారు. ఇలాంటి సాక్ష్యాలు, మాటలు, స్టోరీలు మనం వింటా ఉంటాం సమాజంలో. అతిగా ప్రేమించి మోసపోతారు, అతిగా వెచ్చించి మోసపోతారు, అతిగా సహాయం చేసి కూడా మోసపోతారు. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది, వాక్యం చెప్తా ఉంది, దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి ఏముంది? ఒక లిమిట్, ఒక హద్దు అనేది ఉంది. దాన్ని దాటారో అది పాప రూపంగానే తిరిగి నీ దగ్గరకు వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్నారు, అయ్యా అనేకులు విశ్వాసంగా ఏమైపోయారంటే బలహీనులుగా ఉన్నారు. విశ్వాసపరమైన బలహీనత ఏమిటి? ప్రభువారు అంటా ఉన్నారు, వారి అవిశ్వాసము వలనే నేనేం చేయలేకపోయాను? కార్యము చేయలేకపోయాను. వారిలో ఉన్న అవిశ్వాసము, మనలో ఉన్న అవిశ్వాసం ఎవరికి కనిపిస్తా ఉంది? దేవునికి కనిపిస్తా ఉంది. ఈ అవిశ్వాసానికి విరుగుడు ఏదైనా ఉన్నదా అని అంటే ఒకే ఒక మార్గం. అదేమిటంటే తోటి విశ్వాసి ఎవరైతే విశ్వాసములో బలముగా స్థిరముగా నిలకడగా ఉన్నారో వారి యొక్క ఆదరణ మాటలు ఒక అవిశ్వాసకి ఏం కలిగిస్తాయంటే దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో మన క్రియలు అవిశ్వాసులుగా ఉన్న వారిలో విశ్వాసాన్ని కలిగిస్తాయి. ఎలాగునా ఆదరణకరమైన మాటలే. ఒకడు మంచి కడుపు మంటతో వచ్చాడు, ఆకలితో వచ్చాడు. అతనికి ఏం అవసరం? ఆహారము అవసరం. అయ్యా దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, దేవుడు లోకాన్ని ప్రేమించిన దానికంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని ఒక అరగంట సువార్త చెప్పిన అతని ప్రవర్తనలో ఏముండదు? మార్పు. అతని పరిస్థితిలో మార్పు ఉండదు. ఎందుకని? అతని అవసరం ఏముంది? ఆకలి, భోజనం. అదే అతను ఆకలితో ఉన్నాడు. నేను ఇంత ఒక బ్రెడ్ గాని ఒక భోజనం గాని అతనికి ఇచ్చాను. తిని సంతృప్తి చెందిన తర్వాత, అయ్యా నీకు నేను పెట్టాను కారణం ఏంటంటే దేవుడు నాకు ఒకనొక దినాన ఇచ్చాడయ్యా. ఒకనొక దినాన నేను నీకన్నా హీనమైన స్థితిలో ఉన్నాను.
రోజుల తరబడి పస్తులు ఉన్న పరిస్థితి నాది. దేవుడు ఏం చేశాడంటే నన్ను హక్కును చేర్చుకున్నాడు, నాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చాడు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే ముప్పోటలా ఏది కూడా తక్కువ కాకుండా నాకు అనుగ్రహిస్తా ఉన్నాడు. కాబట్టి నేను నీకు పెట్టడానికి దేవుడు నాకేం ఇచ్చాడు? అర్హత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. ఆ మాటలు బెటర్ అంటారా, లేకపోతే బైబిల్ పట్టుకుని ప్రసంగం చేయడం బెటర్ అంటారా? కొన్నిసార్లు మన యొక్క క్రియలు కూడా ఏం చేస్తాయంటే అవిశ్వాసంలో విశ్వాసాన్ని మొలకెత్తేలాగా పురుగొలుపుతాయి. చిన్న విశ్వాసమే ప్రభు అంటున్నారు, ఎంత ఆవగించంత ఆ విశ్వాసము. అవిశ్వాసంలో దేవుడు అంటే నిర్లక్ష్యంగా ఉన్న వారి జీవితాల్లో వెలిగించగలిగితే ఇక మిగతా పని ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతుల్లోనే. జస్ట్ ఒక పుషే, కొద్దిగా వారికి సహాయం చేస్తే చాలు, దేవుడు ఏం చేస్తాడంటే వారిని లేపి నిలబెట్టగలడు. సమర్థుడు మన దేవుడు. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. అంటా ఉన్నారు, అయ్యా వీళ్ళు అనేక మంది ఏం కలిగి ఉన్నారు? అవిశ్వాసము కలిగి ఉన్నారు. ఆయన మాటల్లో ఏమన్నాడంటే వారి విశ్వాసము బలహీనమైనది. వారి విశ్వాసము బలహీనమైనది. మనం చెప్తాం మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం ఏం చెప్తామంటే, అమ్మా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి, అది నా విశ్వాసం దేవుడు కార్యం చేస్తాడని. అదే విశ్వాసము బలహీనంగా ఉన్న ఒక విశ్వాసికి ఎలా చెప్తాం? ఎలా చెప్తాం? నాకు చెప్పండి. నా విశ్వాసం నిలకడగా లేదు, నా విశ్వాసం బలహీనంగా ఉంది, కానీ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాడు 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేయమని. నాకు ఎలా చెప్తారు మీరు? మనం చెప్తారా? విజయానంద్ గారు, ఎనీ ఐడియా? హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్? చెప్పగలరా? సో బైబిల్ లెసన్ మీరు తీసుకొస్తున్నారు, ఒక స్టోరీ తీసుకొస్తున్నారు. దేవుడు మనకు ఒక ఉదాహరణ బైబిల్ గ్రంథంలో ఉంచాడు. గొప్ప విడుదల కలగాలి అంటే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, ఎంటైర్ చేయాలి. కానీ ప్రాక్టికల్ గా నేనేం చెప్తాను తెలుసా? దేవుడు నా హృదయం చూపించాడు తెలుసా? వారి విశ్వాసం బలహీనమైనది. వారి విశ్వాసం బలపరచబడాలి అని అంటే 3 రోజులు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నేను మీ స్థితిలో ఉంటే నేనేం చేస్తానంటే, అమ్మా నువ్వే కాదు నీతో పాటు నేను కూడా 3 రోజులు ఉపవాసము, ఆ స్థితికి మనం ఎదగలగాలి. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. We give free suggestions for everyone, for everything. మనం ఏం చేస్తాం? ఉచితమైన సలహాలు ఇచ్చారు ఎప్పుడన్నా? ఇవ్వలేదని మాత్రం చెప్పాలి. చాలా ఇష్టం, ఒక బుక్ రాసుకోవచ్చు. కానీ ఎంతమంది ఒక అడుగు ముందుకేసి, అమ్మా నీ స్థితిని మార్చడానికి నేను కూడా నీతో ఉపవాసము, ఇది కదా బలమైన విశ్వాసం అంటే, ఇది కదా దేవుడు మన నుండి కోరుకునేది, ఇది కదా దేవుని సన్నిధానంలో ఆయన సముఖంలో ఒక ఘనత నేను పొందుకోవడానికి నాకు అర్హత కలిగించారు. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. ఒక విశ్వాసి యొక్క విశ్వాసము బలహీనమైనప్పుడు దానిని ఎవరు టేక్ కేర్ చేయాలి? ఎవరు తీసుకోవాలి బాధ్యత? బలముగా ఉన్న విశ్వాసమైన మనమే. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీలో, కుటుంబంలో ఉన్నవారు వారి విశ్వాసం బలహీనమైపోతుంది. అనేక సందర్భాలు ఆరిపోతుంది. నేను చెప్తా, ఆరిపోవడం అంటే ఇక దేవుడు అంటే నమ్మే స్థితిలో వారు ఉన్నారు. వారి అట్లా విశ్వాసంలో నిలకడగా ఉన్న మనం ఏం చేస్తాం? దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. పౌలు గారు చెప్తా ఉన్నారు, మీలో ఎవడైనను విశ్వాసంలో బలహీనుడైన ఎడల వారిని మీరేం చేయాలి? ఏం చేయాలమ్మా? చేర్చుకోవాలి. అంతేగాని నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లా అందుకే కార్యము జరగట్లా, నువ్వు రాట్లా చర్చికి అందుకే నీకు ఎప్పుడు శోధనలే, నువ్వు ఏం చేస్తావు, నీకు నోటి దురద ఎక్కువ,
నువ్వు మాట ఆరాస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు. అందుకే నువ్వు అనుకున్న వాటిలో ఏది కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నావంటే ఇండైరెక్ట్ గా పరోక్షంగా వారిని ఏం చేస్తామంటే ఆ బలహీనతలో ఇంకా లోతుకు మనము నెట్టేస్తా ఉన్నామండి. అందుకే మన మాటల యందు, ప్రవర్తన యందు పౌలు గారు అంటున్నారు, మీరు సరి చూసుకోవాలి. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ తర్వాత మనం చదివినట్లయితే సంశయములను, వారికి ఉన్న సంశయాలు, అపోహలు, వాటిని తీర్చడానికి ఏం చేయొద్దు. మన భాషలో నేను చెప్పిన వారిని రచ్చకు ఏడ్చొద్దు, వారిని గ్రామ పంచాయతీలో నిలబెట్టొద్దు. అది మన పని కాదు. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. సంశయం ఉంది, ఒక అపోహ ఉంది, ఒక అపార్థం ఉంది, లేదా ఒక డౌట్ ఉంది. విశ్వాసంలో బలవంతుడైన నేను, దేవుని జ్ఞానము పొందుకున్న నేను, దేవుని వాక్యము తెలిసిన నేను దాన్ని ఏం చేయగలగాలంటే దానిని గుర్తించి ఏం చేయాలి? నేను అక్కడ పెద్ద డిస్కషన్ పెట్టకుండా, అమ్మా నీకున్న అపోహ ఇది, అయ్యా నీకున్న సమస్య ఇది, దీనికి పరిష్కారం దేవుని వద్ద ఉంది, రా నేను చూపిస్తాను. నాతో పాటున్నాడు, సంఘంతో పాటున్నాడు, సహవాసంతో పాటున్నాడు, ఆత్మీయ తల్లిదండ్రులతో పాటున్నాడు. నీకున్న సమస్యలన్నీ, అపోహలన్నీ, డౌట్స్ అన్ని దేవుడు ఏం చేస్తాడు? ఒక్కొక్కటిగా క్లియర్ చేసేస్తా ఉంటాడు. దేవుడి స్తోత్రం తెలియజేద్దాం. ఎక్కువ ఎవరిని కూడా పాయింట్ అవుట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు తీర్పు పొందుకున్నట్లు మీరు తీర్పు తీర్చవద్దు. ఎవరిని కూడా ఒక మాట కూడా అనవద్దు. ఎందుకంటే సమయం వస్తుంది అదే మాట మనకు విరోధముగా దేవుని ఎదుట సాక్ష్యము పలకవచ్చు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విరోధంగా సాక్ష్యం పలికేమనుకోండి, అబద్ధ సాక్ష్యం పలికేమనుకోండి, తీర్పు దినాన నీవు నేను దేవుని ముందర, ఆయన మనస్సు ముందు, ఆయన సింహాసనం ముందు నిలబడినప్పుడు ఆ సాక్ష్యమే ఏమవుతుందంటే, అదిగో ఫలానా రోజున, ఫలానా సమయమున, ఫలానా వ్యక్తి ఎడల వారి గురించి నువ్వు ఏం చేసావు? అబద్ధ సాక్ష్యము చెప్పావు కాబట్టి నీకు ఒక మార్కు. ఇదే మనం సంపాదించుకుంది దేవుని మందిరం, విశ్వాస జీవితంలో, ఎన్ని సంవత్సరాల భక్తిలో. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. పౌలు గారు అంటా ఉన్నారు, వారు విశ్వాసంగా బలహీనులే, వారిని బట్టి మీరేం చేయొద్దు, వాదనలు పెట్టుకోవద్దు. నా దగ్గర అయిపోయింది, విజయానంద్ గారి దగ్గర అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఎవరు మిగిలారు? ఆ చివర విలియం గారు మిగిలారు. ఆయన దగ్గర కూడా అయిపోతే, ఆయన దగ్గరికి అయిపోయిన తర్వాత చూస్తారు ఎవరు వస్తారా వాళ్ళ ముందు ఈ పాయింట్ మీరు రేజ్ చేయాలి. ఈ పాయింట్, ఈ సంగతి నేను అర్థం తెలుసుకోవాలి. పాపం వీళ్ళు విజయానంద్ గారు, విలియం గారు సాత్వికమైన వాళ్ళు కాబట్టి వాళ్ళంటారు పానీ చేయాలి, తెలుసు తెలియక అయిపోయింది పానీ. ఈ వీళ్ళు అంటారు పానిచ్చేది లేనే లేదు, అసలు వదిలిపెట్టేది అసలు కుదరదు. నేను అడ్డు అయితే తెలుసుకోవాలనుకున్నాను. ఆయన ఉన్నాడు, ఆయన తీరుస్తాడు. తీర్పు తీర్చుటకు నేను ఏ పాటి వాడిని. ఎవరు స్తోత్రం తెలియజేస్తాం. హల్లెలూయా. తర్వాత చదివినట్లయితే ఈ మాటలు మనం చదువుకోమని తెచ్చుకున్నాం. సమస్తము తినవచ్చునని నమ్ముచున్నాడు, మరియు బలహీనుడై ఉండి కూరగాయలని తినుచున్నాడు. తినువాడు నేను చెప్తాను ఆత్మ. తినువాడు తినని వాని తృణీకరింపకూడదు. తినని వారిని ఏం చేయొద్దు, తృణీకరింపకూడదు. తినని వాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఎలాగనగా తినేవానికి తినని వాడు ఏం చేయకూడదట, తీర్పు. తర్వాత దేవుడు అతన్ని చేర్చుకొనెను. సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడము? అతడు నిలిచి ఉండుటయైనను పడి ఉండుటయైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలిచును,
ప్రభు అతను నిలబెట్టుటకు శక్తి గలవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి పౌలు గారు ఎంత నిగూఢమైన అర్థం ఆయన చెప్తా ఉన్నాడు. మొదట ఆయన ఏం చెప్పాడంటే విశ్వాసంలో బలహీనులు ఉన్నారని చెప్తా ఉన్నాడు. మనం దీని గురించి లోతుగా ఆలోచన చేసినట్లయితే ఆయన అంటా ఉన్నాడు, ఒకడు ఏం చేస్తాడు, మంచిగా తింటాడు, తినలేని వాడు ఏం తింటాడంట, కాయగూరలు తింటాడు. సో తినే విషయానికి మనం వస్తే ఐ డోంట్ థింక్ హి మెంట్ లిటరల్లీ. ఆయన భావం వేరే అయి ఉండొచ్చు. ఈ విధంగా మనం ఆలోచన చేస్తే సంఘంలో అపారమైన అనుభవం కలిగిన వారు వాక్యములోని నిగూఢమైన అర్థాలను అర్థము చేసుకుంటారు. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు తల నెరిసిన వారు, మేమున్నాం ఎంపీ లైక్ విలియం గారు కూడా. మీకు అర్థమైనన్ని విషయాలు వీళ్ళకి అర్థము కావు. ఎందుకని? మీరు చెప్తారు మాకేం లేదు, అనుభవం లేదు. గమనించినట్లేదు పౌలు గారు అంటా ఉన్నారు, విశ్వాసంగా బలంగా ఉన్నవారు ఇచ్చేసేది ఏమిటంటే దేవుని వాక్యములో సారాన్నంతా కూడా వాళ్ళు తీసుకోగల శక్తి వారికి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ విశ్వాసంలో బలహీనులైన వారు ఏం చేస్తారంటే కాయగూరలు మాత్రమే తింటారు. దాని అర్థం ఏమిటి? వారి శరీరానికి బలాన్ని చేకూర్చే విషయాన్ని వారు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు చికెన్ మటన్ తింటే బలం వస్తుందా, కాయగూరలు తింటే బలం వస్తుందా? ఎవరైనా డాక్టర్ ఉన్నారా, సర్జన్లు ఉన్నారా, తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఇది పెద్ద డిబేట్ బైబిల్ కాలేజీలో. చాలా మంది అనేవాళ్ళు నన్ను అనేవాళ్ళు, ఎందుకు ఎప్పుడు ఈ క్యారెట్ లో ఆగని బీరకాయ వచ్చింది కూడా తింటా ఉండేవాళ్ళు, అది తిరుగుతా ఎందుకంటే నేను అనేవాడిని ఇదే నాకు బలం అనేవాడిని. పిచ్చోడా, దీనికన్నా బలమైంది మీరు మామూలుగా తింటారు చికెన్, బైబిల్ కాలేజీలో అలా ఉండదు. ఒక లెక్క అంతా ఏం చేస్తాడు, అది చూసుకుంటా తినాలి, ఎందుకంటే వారానికి ఒకటే కాబట్టి. సో దేవుని స్తోత్రం తెలియదు. హల్లెలూయా. ఒకవేళ కూరగాయల్లోనే బలం ఉంది అని అనుకుంటే దేవుడు దహన బలిగా కూరగాయల్ని అడిగేవాడేమో. దేవుని స్తోత్రం తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. సో మాంసం ఎవరు తింటారంటే శారీరకంగా పటిష్టమైన వారు మాంసాహారాన్ని తింటారు. ఈ బాడీ సరిగ్గా లేని వాళ్ళు ఉంటారు చూసారా, అయ్యా అరడుతో వీళ్ళు ఏం చేస్తారంటే కూరగాయలు తింటారు. ఎందుకని? లోపల సరిగ్గా. పౌలు గారి ఉద్దేశం అదే. వారు ఆత్మీయంగా వారిలో ఉన్న ఆత్మీయ జీవి ఏ విధంగా లేదు, బలముగా లేదు. ఇంకా చిన్న పిల్లలు పోలినట్లే వాళ్ళు ఇంకా పాలు తాగుతానే ఉన్నారు. వారికి దేవుని వాక్యంలో నిగూఢమైన రహస్యాలు, అర్థాలు, మర్మాలు వారికి అర్థం కావు, తెలియవు. అందుకని అలాంటి వారిని మీరేం చేయాలి? చేర్చుకోవాలి. వారికి మీకు ఉన్నటువంటి అనుభవాన్ని వారికి బోధించాలి. మీ అనుభవంలో దేవుని యొక్క ఔన్నత్యాన్ని వారికి చెప్పగలగాలి. మీకు కలిగిన అనుభవంలోనికి వారిని కూడా నడిపించగలగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఆయన అంటా ఉన్నాడు, వాడికి అర్థం కాదండి దేవుని వాక్యం, అలాగే మీరేం చేయొద్దు, మీరు తీర్పు తీర్చొద్దండి. వారిని తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే నిన్ను నన్ను దేవుడు ఎలాగున ఆయన సన్నిధానంలో నిలబెట్టాడో వారిని కూడా దేవుడు తన సన్నిధానంలో నిలవబెట్టాడు. ఇప్పుడు యజమానుడికి హక్కు ఉంది ఎవరి మీద?
తన యొక్క దాసుల మీద, తనను వెంబడించే వారి మీద ఏముంది? హక్కు ఉంది. కాబట్టి తోటి వారైన మనము, తోటి వారు మీరు ఏం చేయకూడదట? వారిని తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే తీర్పు తీర్చేవాడు యజమానుడు, దేవుడే. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. అతను పిలుచుకున్నాడు గనక వారిని కూడా దేవుడు పిలుచుకున్నాడు గనక వారిని ఏం చేస్తాడంట? ఆయన చెప్తా ఉన్నాడు, వారిని నిలవబెట్టగలడు, వారిని ఏం చేయగలడు? నడిపించగలడు. అందుకే చివరి మాటల్లో ఆయన అంటా ఉన్నాడు, ఒకసారి చదువు కదా చివరి మాట. ప్రభువు అతన్ని నిలబెట్టుటకు ఎవరినండి? ఎవరైతే విశ్వాసములో బలహీనముగా ఉన్నారో వారిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నాకు బలవంతులు అవసరం లేదు, నాకు ఎవరు అవసరం? బలహీనులే అవసరం. ఒక బలవంతునికి నేను సహాయం చేసినట్లయితే లోకము దాన్ని ఏం చేయదు? గుర్తించదు. ఒక 10 కోట్లు ఉన్న వాడికి 1 కోటి రూపాయలు ఇస్తే దానిలో ఏమన్నా ఫలితం ఉందా? ఏదైనా గుర్తింపు ఉందా? లాభం ఉందా? లేదు. కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారికి ఒక 50,000 ఇచ్చినా అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అతని జీవితానికి. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. దేవుడు కూడా అదే చేస్తా ఉన్నాడండి. దీనులను ఆయన లేవనెత్తుతాడు, బలహీనులను ఆయన ఏం చేస్తాడు? బలపరుస్తాడు. వారిని నిలకడగా ఆయన స్థానంలో, సన్నిధానంలో నిలబెట్టడానికి దేవుడు ఏంటంట? సమర్థుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలవంతులను పిలిచి, బలహీనులను పిలిచి, మూర్ఖులను పిలిచి, అజ్ఞానులను పిలిచి, చదువు లేని వారిని పిలిచి ఆయన బలపరిచి వారిని నిలబెట్టి గొప్ప కార్యాలు ఎన్నో ఆయన చేశారండి. బైబిల్ గ్రంథంలో అపోస్తులను చూసినట్లయితే వారు చేసిన పరిచర్య వారికి ముందు గాని వారి తర్వాత తరము గాని ఈనాటికి కూడా ఎవరు కూడా అటువంటి పరిచర్య చేయలేదు. ఎవరు కూడా దేవుని గురించి అంత ప్రయాస పడలేదు. వారికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళందరూ కూడా జాగరులు, చదువు లేని వారు, మూర్ఖులు, సమాజము చిన్న చూపు చూసిన వారే. అందుకే పౌలు గారు అంటా ఉన్నాడు, అర్థం వాడిని ఎవరు నిలబెడతారు? దేవుడే. నీవు నేను నిలబడాలంటే మన వెనక దేవుడు ఉండాల్సిందేనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఆశీర్వాదకరంగానే కాదు, మన కుటుంబానికే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే అటువంటి కార్యాలు దేవుడు మన ద్వారా జరిగించాలి అని అంటే ఈ వాక్యమే. ఆయన నిలబెట్టేవాడు. ఆయన సమర్థుడు. నిలబెట్టుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని తక్కువ అంచనా వేయదు, విశ్వాసులను తక్కువ అంచనా వేయదు. నీ ఎదుట, నీ పక్కన, నీ వెనక ఉన్న వారి భక్తి జీవితాన్ని కించపరచవద్దు, హేళన చేయవద్దు, తీర్చవద్దు. ఎందుకంటే నిన్ను నన్ను పిలుచుకున్న దేవుడు వారిని కూడా పిలుచుకున్నాడు. ఈ రోజున వారు బలహీనంగా కనిపించవచ్చు, కానీ రాబోయే దినాల్లో దేవుడు వారిని ఏం చేస్తాడు? బలపరుస్తాడు, నిలబెడతాడు, వాడుకుంటాడు. అందుకు దేవుని దగ్గర ఏముంది? శక్తి ఉందండి. ఆ శక్తిని ఆశ్రయిద్దాం. ఆ శక్తి మన జీవితాల్లో, మన అనుభవంలోనికి మనం తీసుకున్నాం. దేవుడు మనలను నిలబెట్టినట్లు అనేకులు నిలబెట్టి మనలను ఆశీర్వదించినట్లే వారిని కూడా ఆశీర్వదించి మన ద్వారా ఎలాగునే కార్యాలు జరిపించుకుంటా ఉన్నారో వారి చేత కూడా అలాగనే కార్యాలు జరిపించుకుంటారు. అట్టి సాక్ష్యాలు, అట్టి జీవితాలను మన సంఘంలో, సహవాసంలో అనేక మందిని దేవుడు లేకును గాక. ఈ మాటలు మన వీటిలో ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం.